హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. సిపిఐ నారాయణ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారండి. అసలు ఆయన ఏమన్నారో చూద్దాం. ఏపీలో అల్లర్లకు వైసీపీ కారణం. ఇది నేను అనట్లేదు. ఏపీలో అల్లర్లకు వైసీపీ కారణమని నారాయణ గారు తెలిపారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నారాయణ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాష్ట్రంలో అల్లర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణమని ఆరోపించారు. చూడండి, ఈ అల్లర్ల విధ్వంసాలు, దుర్మార్గాలు, దోపిడీలు, దరిద్రం, ఈ దౌర్జన్యానికి వైసీపీ కారణమని ఆయన ఆరోపించారు. అల్లర్లపై దర్యాప్తు కోసం వేసిన సిట్ వేస్ట్ అని, దానివల్ల ఉపయోగం లేదని తెలిపారు. సిట్ ఒక బోగస్ అంట. సిట్ వేశారు కదా, అంత వేస్ట్ వరస్ట్ అని నారాయణ గారు తెలుపుతున్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణమని ఆరోపించారు. వైసీపీయే కారణం అంట ఆయన కూడా చెబుతున్నారు. అల్లర్లపై దర్యాప్తు కోసం వేసిన సిట్ వేస్ట్ అని, దానివల్ల ఉపయోగం లేదని అన్నారు. ఏపీలో స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న ఈవీఎం భద్రత లేదని, ఎక్కడ సీసీ కెమెరా లేవని విమర్శించారు. ఈవీఎం కి స్ట్రాంగ్ రూమ్స్ లేవంట, అక్కడ సీసీ కెమెరాస్ లేవంట ఆయన తెలుపుతున్నారు. కీలకంగా కింద స్థాయిలో పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని, దాడులపై విచారణకు వేసిన సిట్ ఒక బోగస్ అని నారాయణ వ్యాఖ్యానించారు. ఈ సిట్ ఒక బోగస్ అని ఆయన వ్యాఖ్యానించారు. అధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్లారని, తెలుగుదేశం అధ్యక్షుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అమెరికా పోయారని నారాయణ అన్నారు. వీళ్ళిద్దరు ఒక లండన్, ఒకటి అమెరికా వెళ్ళిపోయారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అరాచకాలు జరుగుతుంటే ఇద్దరు విదేశాలకు వెళ్లడం బాధ్యత రాహిత్యమని తెలిపారు. సిచ్యువేషన్ ఇలా ఉందా, ఇంత జరుగుతున్నా వీళ్ళు వెళ్ళిపోవడం మాకు సంబంధం అంటే ఇది ఒక బాధ్యత రహితంగా కనిపించట్లేదు అని ఆయన ఆరోపిస్తున్నారు. ఏపీలో అల్లలపై సిట్ కాదని, జ్యుడిషియల్ విచారణ జరగాలని, బెంగళూరులో రేవ్ పార్టీపై రకరకాల కథనాలు వస్తాయని, అసలు ఆ రేవ్ పార్టీకి డ్రగ్స్ ఎలా వచ్చాయో కనుక్కోవాలని తెలిపారు. రేవ్ పార్టీకి సంబంధించిన లేని వాళ్ళు బజార్కి ఇచ్చడం సరేదా కాదని నారాయణ తెలిపారు. రేవ్ పార్టీలో అసలు డ్రగ్స్ ఎవరిచ్చారు, ఎలా వెళ్ళాయి, అసలు సంబంధం లేని వాళ్ళు బజార్కి ఇచ్చడం అది హేయమైన చర్య అని నారాయణ గారు తెలిపారు. అతనికి ఏంటి నారాయణ గారు స్పందించారు. ఏపీలో శాంతి భద్రతలు అనేది లేవబ్బా, చెప్తాంగా. ఏపీలో ఏం జరిగినా ఒక కుట్ర వైసీపీ వాళ్ళదని ఆయన ఆరోపిస్తున్నారు. అసలు ఇంత లా అండ్ ఆర్డర్ ఇంత సరిగ్గా లేకపోయినా ఆధర్మ ముఖ్యమంత్రి నెక్స్ట్ మాజీ ముఖ్యమంత్రి గారు అలా వెళ్ళిపోవడం సమంజసం కాదు, ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ఆరోపిస్తున్నారు. నెక్స్ట్ ఈవీఎం రూమ్ లో కూడా సీసీ కెమెరా లేవు, అసలు ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ లో లేవని ఆరోపిస్తున్నారు. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చని వ్యాఖ్యానించారు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ గారు ఇలాంటి వ్యాఖ్యలపై మొత్తం దుమారం నెగుతున్నారు. దుమారంగా వాస్తవం చెప్పారు. నిజంగా మీరు చెప్పింది రైటే అండి. బట్ ఏపీలో కొన్ని గొర్రెలకు అర్థం కావట్లే. ఎప్పుడు అర్థం అవుతాయో నాకైతే అర్థం కావట్లే. మొత్తానికి ఏంటంటే నారాయణ గారు కూడా స్పందించారు. వైసీపీయే కారణమని. నేను చెప్తాను కదా, వైసీపీ ప్రభుత్వం అవుతున్న, ప్రజా ప్రభుత్వం వస్తున్నాం, అంతా వెల్ అండ్ గుడ్, హ్యాపీగా జరుగుతుంది. మరో వీడియో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్.